నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిప్పుల కొలమిలా పాకిస్తాన్, ఒక్క సంతకం, ఇమ్రాన్కు మరణ శాసనం. కర్ణాటకలో కొనసాగుతున్న పవర్ షేరింగ్ వివాదం. డీకే శివకుమార్ సంచలన ట్వీట్. బంగాళాఖాతంలో మరో తుఫాన్, దిత్వాగా నామకరణం. ఏపీకి భారీ వర్ష సూచన. పడగ విప్పిన బాల కార్మిక వ్యవస్థ. రేణిగుంటలో వెట్టి చాకిరి ఘటన. నిద్రమత్తులో అధికార యంత్రాంగం. మురుగునీరు రోడ్లపైకి రాకుండా కాలువల్లో చెత్త తొలగించండి. అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఎన్ మౌర్య. ఆలయ సర్వతోముఖాభివృద్ధికి నూతన పాలక మండలి సమిష్టిగా కృషి చేయాలని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ అన్నారు. బుధవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నూతన పాలక మండలి పదవీ ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా జరిగింది. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం నిరాడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన పాలక మండల సభ్యులుగా నియమితులైన సభ్యులు ముందుగా ఆలయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఈవో కార్యాలయ సమావేశం మందిరంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యుల చేత స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సభ్యులు బి సురేంద్రబాబు అలియాస్ మునినాయుడును చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితులు కావటం పూర్వజన్మ సుకృతం అన్నారు. సభ్యులు తమ పదవీ కాలాన్ని దుర్వినియోగం చేయకుండా ఆలయ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయ పవిత్రతకు విఘాతం కలగకుండా సభ్యులు మసులుకోవాలన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించే విధంగా నూతన పాలక మండలి కృషి చేయాలని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఈఈ వెంకటనారాయణ, రవీంద్రబాబు, ప్రసాద్, ధనంజయ, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, చిట్టిబాబులతో పాటు పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అలాంటి ప్రభుత్వంలో పాలకులుగా నియమింపబడినటువంటి వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఒక శుభదినం. నిన్న జీవో విడుదలైన తర్వాత ఈరోజు వారందరూ కూడా ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము దేవాదాయ శాఖ మంత్రులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అడిగిన తక్షణమే కాణిపాకం ఆలయానికి సంబంధించి దేవాదాయ శాఖలో ఏ ఇబ్బందులు రాకుండా మంత్రి గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కమిషనర్ దాకా అధికారులు కానీ అందరూ కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ ఆలయం ఉభయదారులతో అటాచ్మెంట్ ఉండే ఆలయం కాబట్టి గౌరవప్రదంగా మనం అందరూ కూడా ఇక్కడ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళను చేదోడు వాదోడుగా ఉపయోగించుకొని ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్గా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తయారు చేయాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. బాల కార్మిక వ్యవస్థ పడగ విప్పి ఆడుతోందనడానికి చక్కని నిదర్శనమే రేణిగుంటలో వెట్టి చాకిరి ఘటన. రేణిగుంట మండలంలోని గురవరాజుపల్లి ఎస్టీ కాలనీలో బాల కార్మిక వ్యవస్థ వెలుగులోకి వచ్చింది. బాతుల పెంపకం పేరుతో 3 మైనర్ పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తున్నట్లు గుర్తించి అనంతరం పిల్లలను ఎస్టీ గురుకుల పాఠశాలలో చేర్పించారని రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురవరాజుపల్లి పంచాయతీ అంబేద్కర్ కాలనీకి చెందిన లోకేష్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని అన్నారు. ఈ మైనర్ల చేత అమానుషంగా పనులు చేయించడమే కాకుండా వారి చేత బాండు కూడా రాయించుకున్నట్లు తహసీల్దార్ తెలియజేశారు. అక్కడ ఆ స్థలంకి వెళ్ళి పరిశీలించగా ఆ పిల్లలు 3 కూడా బాతుల పెంపకంలో వాళ్ళని వినియోగిస్తున్నారు. అయితే వాళ్ళందరూ కూడా వీళ్ళ 3 కూడా 14 సంవత్సరాల పిల్లలు కావడము, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల చేత ఈ లోకేష్ అనే వ్యక్తి ప్రామిసరీ నోట్లు రాయించుకొని 70,000కి 2 ప్రామిసరీ నోట్లు రాయించుకొని వాళ్ళని ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళని వెట్టి చాకిరికి వినియోగిస్తున్నాడని తెలిసి సమాచారం మేము వాళ్ళ 3 పిల్లల్ని కూడా వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించి వాళ్ళని తీసుకెళ్లి గురుకుల పాఠశాల ఎస్టీ గురుకుల పాఠశాల రేణిగుంటలో
రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడంలో ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నవారు ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం P4ను అమలు చేస్తుందని ఆయన చెప్పారు. కచ్చబి ఆడిటోరియంలో గురువారం స్వర్ణాంధ్ర 2047 నియోజకవర్గ స్థాయి యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధ్యక్షతన జరిగింది. 20% ఉన్న పేదలను 10% సంపన్నులు ఆదుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్లు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి నియోజకవర్గంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు అనేక మంది మార్గదర్శులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం జరిగిందని తెలిపారు. కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ తిరుపతిలో 7,455 మంది బంగారు కుటుంబాలు ఉంటే ఇప్పటి వరకు 6,411 మందిని మార్గదర్శకులతో అధికారులు మ్యాపింగ్ చేశారని తెలిపారు. ఇందులో మెడికల్ ట్రీట్మెంట్ కోరుకున్న వారే ఎక్కువగా ఉన్నారని, వారిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు. మిగిలిన 1,044 మందిని త్వరలోనే మ్యాపింగ్ చేయించి ఆదుకుంటామని తెలిపారు. కొంతమంది మార్గదర్శులు వార్డులను కూడా దత్తత తీసుకోవటానికి ముందుకు వస్తున్నారని, వారిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సమావేశం అనంతరం కమిషనర్ దత్తత తీసుకున్న 5 కుటుంబాల్లో ఒకరికి తోపుడు బండిని అందజేసి ఆదుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నారాయణ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, డిఈ రాజు, మార్గదర్శులు, బంగారు కుటుంబాల సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పేదలందరినీ కూడా ఈ ధనికులుగా ఉన్న కొంచెం వివిధ రకాలలో వ్యాపారాలలో, బిజినెస్లో, ఉద్యోగాల్లో ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళందరినీ కూడా ఈ బంగారు కుటుంబాలను పైకి తీసుకురావాలనే ఒక లక్ష్యం పెట్టుకుని వివిధ రకాలుగా ఉంది. విద్య, ఉద్యోగాలు, ఇంకా వాళ్ళకి కావాల్సిన వసతులు, వాళ్ళు ఎవరెవరికి బంగారు కుటుంబాలకు ఏమేమి అవసరం ఉందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరు ఒక కుటుంబం తీసుకున్నారు, 5 తీసుకున్నారు, 4 తీసుకున్నారు. కొన్ని మనకు హాస్పిటల్స్ అయితే చాలా ఎక్కువగా తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా గుర్తించి ఇది ఏదో స్టార్ట్ చేశామనే ఒక ఉద్దేశం కాకుండా ఆ బంగారు కుటుంబాలందరినీ కూడా వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చేయడమే ఈ యొక్క P4 విధానం. అంటే మనం ప్రతిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఏదో గవర్నమెంట్ ప్రైవేట్ మాట్లాడతాము, ప్రజల్ని కూడా ఇంక్లూడ్ చేసి ఈ గవర్నెన్స్ని ఇంక్లూడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే కాన్సెప్ట్, మనము ఎవరైతే డిఫరెంట్ పొజిషన్స్లో సక్సీడ్ అయి ఉన్నారో, మనం సొసైటీ హెల్ప్ వల్ల, ఎక్కడో ఏదో టైంలో సొసైటీ హెల్ప్ వల్ల మనము ఈ స్టేజ్కి వచ్చుంటాం కాబట్టి మనము కూడా సొసైటీలో వీకర్ సెక్షన్స్, వల్నరబుల్ సెక్షన్స్ని మనము హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య తనపై ఆరోపణ చేయటం హాస్యాస్పదంగా ఉందని, నిజానిజాలు తెలుసుకోకుండా తనను విమర్శిస్తే చంద్రబాబు నాయుడు దృష్టిలో పడొచ్చనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. త్వరలోనే నిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. చంద్రబాబు గారి మాటలని రామయ్య గారి గొంతుకలో వినిపించటం జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఏసీపీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పాపం చిలిపి రామన్న ఉబలాటాన్ని కూడా మనం ఎందుకు కాదనాలి? తప్పనిసరిగా చంద్రబాబు గారు ఏమైతే కోరుకొని రామన్న గొంతుకలో వినిపించారో ఆ కోణంలో కూడా నా మీద విచారణ చేయమని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందువల్లంటే నిజాలు బయటపడాలి. ఇంకా వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు. మీ విచారణ బూటకమని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అయ్యన్నార్ గారు. అందువలన పాపం ఆయన ముచ్చట ఎందుకు వదిలేయాలి? కనుక ఆయన ముచ్చట తీర్చడానికైనా కూడా, చిలిపిరామన్న ముచ్చట తీర్చడానికైనా కూడా నా మీద మరోసారి విచారణ చేయవలసిందిగా నేనే విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షా తేదీల్ని ప్రకటించిందని తిరుపతి మండల విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు.
శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఆవరణలోని ఎంఈఓ కార్యాలయంలో బాలాజీ సిటీ కేబుల్తో మాట్లాడారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. 100 రోజుల కార్యాచరణ చేపట్టామని, తద్వారా పిల్లలను ABCD ద్వారా విభజించి వారికి ఉన్నతమైన విద్యను అందించి 100% పాస్ మార్కులు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ వహించారని, రాష్ట్రంలోనే తిరుపతి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. సో ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ప్రతి విద్యార్థి ఖచ్చితంగా పాల్గొని ప్రతిరోజు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఆ పరీక్షల మార్కుల ఆధారంగా విద్యార్థులను ABCD గ్రేడ్లుగా డివైడ్ చేసి AB గ్రేడ్లను ప్రత్యేకమైనటువంటి శిక్షణ, CD గ్రేడ్లకు పాస్ మార్కులకు రావడానికి లేదా ఎక్కువ యావరేజ్గా ఉండే స్టూడెంట్స్ అందరినీ కూడా CD గ్రేడ్ విద్యార్థులపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా పరీక్ష ఫీజును వెంటనే మీ ప్రధానోపాధ్యాయుల దగ్గర చెల్లించేసి వాళ్ళు పేర్లు నమోదు చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాం. తిరుపతి నగరంలో ఎక్కడా మురుగునీరు రోడ్లపైకి రాకుండా కాలువల్లో చెత్త, మట్టి తొలగించాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ N. మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి 19వ వార్డులోని దుర్గానగర్, శేషాద్రి నగర్, పోలీస్ క్వార్టర్స్, జడ్జీల క్వార్టర్స్లలో కార్పొరేటర్ ఆరణి సంధ్యతో పాటు అధికారులతో కలిసి కమిషనర్ తనిఖీ చేశారు. మీ ఇంటికి చెత్త బండి వస్తోందా, కాలువలు శుభ్రం చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల మురుగునీరు రోడ్లపైకి వస్తోందని కమిషనర్కు స్థానికులు చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అక్కడక్కడ పాడైపోయిన మురుగు కాలువల్ని మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న గడ్డి, ముళ్ళ కంపల్ని తొలగించాలన్నారు. ప్రజలు చెత్తను కాలువలో వేయటం వల్ల మురుగునీరు రోడ్లపైకి వస్తున్నాయని, ఇళ్ల వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి చెత్త ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, DE మహేష్, ACP మధు, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. తిరుపతి జిల్లా మామండూరు పరిధిలో 20 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకుని 2 స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బరాయుడి కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ SP P. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ASP J. కులశేఖర్ పర్యవేక్షణలో DSP MD షరీఫ్ మార్గనిర్దేశకత్వంలో రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ RI కృపానందకు చెందిన RSI K. అలీ బాషా టీం స్థానిక FEO జాన్ శ్యాముల్తో కలిసి ఈ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున కాకిరేవుల పెంట వద్ద 2 వ్యక్తులు కనిపించారు. వాళ్ళు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వాళ్ళను వెంబడించి పట్టుకున్నారు. వారిని మామండూరు స్థానికులుగా గుర్తించారు. వారిని విచారించి దగ్గరలో దాచి ఉన్న 20 ఎర్రచందనం దుంగల్ని కనుగొన్నారు. అరెస్టైన వారితో పాటు ఎర్రచందనం దుంగల్ని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. SI రఫీ కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ముద్దుబిడ్డ వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేయాలని ఆ సంఘం నాయకులు తీర్మానించారు. తిరుపతి RTC బస్టాండ్ సమీపంలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో వడ్డెర కులస్తులు పార్టీలకు అతీతంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో వడ్డెర కులస్తులకు ప్రాధాన్యత కల్పించేలా తమ కులానికి చెందిన వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఒక తీర్మానం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర కులస్తులంతా కలిసిమెలిసి ఉంటూ తమ కుల ఐక్యతను నలు దిశలలో ఇనుమడింపజేసేలా కృషి చేయాలని వడ్డెర సంఘ నాయకులు ఆకాంక్షించారు. అందరినీ కలుపుకొని కూడా తిరుపతి అంటేనే ప్రపంచ దేశాలకు కూడా పేరుండే ఆ ఒక పుణ్యక్షేత్రం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఈ వడ్డీ ఓబన్న విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తూ కావున ఈ తిరుపతి అనేది ఇక్కడ పెట్టాలని కూడా ఇక్కడ గుంజ మదనమో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై రేణిగుంట మండల రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. రేణిగుంట మండలం కొత్తపాలెంలో ప్రభుత్వ భూమిలో జరిగిన అక్రమ నిర్మాణాల్ని కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు సూచనల ప్రకారం విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం ముందుగా నోటీసులు అందించాం. చట్ట ప్రకారమే ఈ అక్రమ కట్టడాల్ని కూల్చివేస్తున్నామని, ప్రభుత్వ భూమి ఆక్రమణలపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. అలాగే 189లో 1 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిగా అనాధీనంగా ఉంది. అయితే ఈ ప్రభుత్వ భూమిని ఒక 3 సంవత్సరాల క్రితం
ఒక దొంగ పట్టాలనేటి ఇంటి పట్టాలనేది సృష్టించి ఈ షెడ్లు అయితే కానివ్వండి కొన్ని ఇంటి నిర్మాణాలు కూడా చేసి ఈ దొంగ పట్టాలతోనే ఇంటి ట్యాక్సులు కానీ లేకపోతే కరెంట్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ తీసుకొని దీనిపైన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది వాళ్ళ పొజిషన్ డిస్టర్బ్ చేయొద్దని. అయితే హైకోర్టు మళ్ళీ రెవెన్యూ వారు విచారించి దీనిపైన చర్య తీసుకోండి అని కోర్టు ఆదేశాల మేరకు ఎవిక్షన్ నోటీసెస్ అనేది అంటే ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి వాళ్ళు హైకోర్టుకు సబ్మిట్ చేసినటువంటి పొజిషన్ సర్టిఫికేట్స్ వేరుగా ఉండడము, అలాగే నా ఎంక్వైరీలో తహసీల్దార్ ఎంక్వైరీలో ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇంకొక తహసీల్దార్ ఇవ్వడము అనే దాంతో 2012లో ఒకటి 2018లో పొజిషన్ సర్టిఫికేట్లు వేరు సర్టిఫికేట్లతో దొంగ సర్టిఫికేట్లు సృష్టించినారని తెలిసి దీనిపైన పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా 6 సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించిన దిశ కేసులో బాధితులకు న్యాయం జరిగిందా అని అడ్వకేట్ కిరణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్కౌంటర్ చేయబడ్డ అనుమానితులు నిందితులే అని నిర్ధారణ అయ్యిందా అంటూ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఇటు పోలీసు శాఖని సూటిగా అడిగారు. మరి ఆ రోజు మీరు ట్రయల్ కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఆ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టారు. సరే, ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేదు అనుకుంటే సెషన్స్ కోర్టుకు ఇవ్వాలి కదా ఆ సాక్ష్యాధారాలు. మీరు ఇచ్చారా? ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు? మీరు ఒక ప్రెస్ మీట్లో వీళ్ళే చేశారని చెప్పినంత మాత్రం వాళ్లే చేసినట్లా? ఒకవేళ వాళ్లే చేశారని అనుకుందాం, మీరు ఛార్జ్షీట్ తగిన సాక్ష్యాధారాలతో వేస్తే అప్పుడు వాళ్ళు అక్యూజ్డ్ అవుతారు. వాళ్ళు నిందితులు అంటున్నారు, అందరు నిందితులు కాదు, వాళ్ళు అనుమానితులు మాత్రమే. చట్ట ప్రకారం నిందితులు అంటే అర్థం వేరు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టాలి లేదా వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయాలి, కోర్టు ఆ ఛార్జ్షీట్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఒకవేళ చనిపోతే రూల్ ఆఫ్ అబేట్మెంట్ అని ఒకటి ఉంటుంది చట్టంలో. అంటే నిందితుడు చనిపోయిన తర్వాత విచారణ చేయక్కర్లేదు, వాళ్ళు నిందితులకు వెసులుబాటు అంతే తప్ప అనుమానితులకు కాదు. దిశ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి 4 కేవలం అనుమానితులే. జస్టిస్ ఆనరబుల్ సిర్పూర్కర్ కమిషన్ కూడా ఆ రిపోర్ట్ మీరు చదివినట్లయితే పూర్తిగా ప్రతి చోట సస్పెక్ట్స్ అనే మాట వాడారు తప్ప అక్యూజ్డ్ అనే మాట ఎక్కడా వాడలేదు. మీడియా కూడా ఈ విషయంలో కొంత పొరపాటు పడుతున్నారని నేను భావిస్తున్నాను. వేధింపులు, అత్యాచారాలు, గృహహింసలకు గురవుతున్న మహిళలు వన్ స్టాప్ సెంటర్ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సుజాత సూచించారు. సఖీ వన్ స్టాప్ కేంద్రం గవర్నమెంట్ ప్రసూతి హాస్పిటల్ ఆవరణలో ఎన్నో సేవలు అందిస్తోందని ఆమె చెప్పారు. ఈ కేంద్రంలో ఉచిత న్యాయ సహాయం, రక్షణ సహాయం, వసతి సహాయం, కౌన్సిలింగ్ సహాయం, వైద్య సహాయం వంటి సేవల్ని కల్పిస్తున్నామన్నారు. వయసుతో తారతమ్యం లేకుండా మహిళలకు అన్ని రకాల సేవలను అందిస్తూ ఈ సంస్థ రాయలసీమలోని పలు జిల్లాల నుండి అభినందనలు అందుకుంటోందన్నారు. బాలికలపై లైంగిక వేధింపులను ఆపాలనే ఉద్దేశంతో ఈ సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. మహిళలు పనిచేస్తున్న కార్యాలయం, కర్మాగారాలలో, స్వయం ఉపాధి ప్రదేశంలో భౌతికంగా శరీరాన్ని తాకుతూ ఇబ్బందులకు గురి చేసే వారిని తమ దృష్టికి తీసుకువస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వన్ స్టాప్ సెంటర్ కృషి చేస్తుందని అన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందని అన్నారు. యూనివర్సిటీ ప్రాంతాల్లో లైంగిక వేధింపులు జరిగినప్పుడు, యాసిడ్ దాడులు చేసినప్పుడు, వెట్టి చాకిరీ లేదా లైంగిక వ్యాపారం నిమిత్తం అక్రమంగా మహిళల్ని తరలించినప్పుడు తమను సంప్రదిస్తే వారిపై మొదట కౌన్సిలింగ్ నిర్వహించి ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేంద్రానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చైర్మన్గా ఉన్నారని, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ వసంతాబాయ్, జిల్లా మిషన్ శక్తి కోఆర్డినేటర్ కృష్ణ మంజరి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇస్తోందన్నారు. కుటుంబాలలో అత్తామామలు, ఆడపిల్లల నుండి వేధింపులు వంటివి వస్తే తమను సంప్రదించాలని, లేని పక్షంలో ఉచిత హెల్ప్ లైన్ 181కు ఫిర్యాదు చేయవచ్చునని సుజాత చెప్పారు. వన్ స్టాప్ సెంటర్లో కౌన్సిలింగ్ అనేది ఉచితంగా ఇవ్వబడుతుందండి బాధిత మహిళలకు. ఈ బాధిత మహిళల గురించి, ఈ వన్ స్టాప్ సెంటర్ గురించి అవేర్నెస్ కల్పించడానికి మేము ప్రతి ప్రాజెక్ట్ మీటింగ్లోని అవగాహన కార్యక్రమం ఏర్పరుస్తున్నాము. అదేవిధంగా పోలీస్ వాళ్ళతో కూడా కలిసి చేస్తున్నామండి. ఈ అవగాహన అనేది, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మేము స్కూల్లో చేస్తున్నాము, ప్రతి స్కూల్లో చేస్తున్నాము, ప్రతి గవర్నమెంట్ కాలేజీలలో చేస్తున్నాము.
ఎన్జిఓస్తో చేస్తున్నాము, కలిసి చేస్తున్నాము. అదేవిధంగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్తో చేస్తున్నాము, యూనివర్సిటీస్లో కూడా కలిపి చేస్తున్నాము. సో ప్రతి చోట ఇంకా ఇంత హింసకు గురి అవుతూనే ఉన్నారు మహిళలు. ఈ హింసకు గురి అవ్వడం తగ్గించాలనుకుంటే మనం ఎక్కువగా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఉమ్మడిగా ఉండి అవేర్నెస్ కార్యక్రమాన్ని ఇంకా మెరుగుపరిచినట్లయితే ఈ హింసలన్నీ తగ్గుతాయనేసి మా ముఖ్య ఉద్దేశం అండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఉన్నట్లయితే వయసు అనేది భేదం లేకుండా, క్యాస్ట్ ఫీలింగ్ అలాంటివి ఏమీ లేకుండా చిన్న ఏజ్ నుండి పెద్ద ఏజ్ వరకు ఎవరైనా వన్ స్టాప్ సెంటర్ను ఆశ్రయించవచ్చు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా పొలం బాట పట్టారు. కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్ మండలం పాలూరు గ్రామ పంచాయతీ పాలంతోపు గ్రామంలో పర్యటించి రైతులతో ముచ్చటించారు. పొలం గట్లపై నడుస్తూ రైతులతో మాట్లాడారు. అన్నదాత సుఖీభవ, డబ్బులు వచ్చాయా అని ఆరా తీశారు. డబ్బులు అందాయని రైతులు సంతోషంగా సమాధానం చెప్పడంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి పాలన అందిస్తున్నారని చెప్పారు. మంచి ప్రభుత్వంలో అందరికీ మంచే జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందన్నారు. ఇప్పటికే సూపర్ 6 హామీలను అమలు చేసి చరిత్ర సృష్టించారని, సూపర్ 6 హామీల ద్వారా కుటుంబానికి 3 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరిందన్నారు. దేశానికి రైతులే వెన్నుముక లాంటి వారని, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన అందరి ఆహార అవసరాలు తీర్చేది రైతులేనన్నారు. అందుకే కూటమి ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. అనంతరం గ్రామంలో తిరిగి రైతన్న మీకోసం కరపత్రాలను, ముఖ్యమంత్రి సందేశాన్ని అందించారు. ఏపీ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్కు అనుకూలంగా న్యాయస్థానం వెలువరించిన తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్లో జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి, న్యాయదేవత చిత్రపటానికి పాలాభిషేకం చేసి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి 16,000 మంది పైచీలుక పేద కుటుంబాల్లో నువ్వు ఈదిన పడేసినావని తెలియడం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుపడుతుందని 6,000 పైచూలిక మా ఆపరేటర్లు ఎదురు చూస్తున్నాం. కష్టాలని తట్టుకొని కూడా ఎదురు చూస్తున్నాం. దేవుణ్ణి ప్రార్థన చేశాం, అనేక పోరాటాలు చేశాం, పూజలు చేశాం. ఈరోజు మా ఫలితం, మా దేవుడు, మా పూజ ఫలితం ఈరోజు ఏపీ ఫైబర్ కేసు కొట్టేయడం జరిగింది. కనుక ఆపరేటర్లందరూ ప్రతి చోట పండగ చేసుకుంటున్నాం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి మళ్ళీ ఏపీ ఫైబర్ మీద రావాలి. ప్రతి ఒక్క ఆపరేటర్లు పండగ వాతావరణంలో వాళ్ళ జీవితం గడపాలి. ఏపీ ఫైబర్ డెవలప్మెంట్ కావాలి, దానికి నిధులు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మానస పుత్రిక అనే దానికి ఒక వెలుగు రావాలని ఈరోజు ఆపరేటర్లు అందరి తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈరోజు జేఏసీ తరపున మేము అభినందనలు తెలియజేసుకుంటూ ఈ న్యాయస్థానానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక కేసు కాదు, 6,000 పైచీలక ఆపరేటర్ల జీవితాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిప్పుల కొలమిలా పాకిస్తాన్, ఒక్క సంతకం, ఇమ్రాన్కు మరణ శాసనం. కర్ణాటకలో కొనసాగుతున్న పవర్ షేరింగ్ వివాదం, డీకే శివకుమార్ సంచలన ట్వీట్. బంగాళాఖాతంలో మరో తుఫాన్, దిత్వాగా నామకరణం, ఏపీకి భారీ వర్ష సూచన. పడగ విప్పిన బాల కార్మిక వ్యవస్థ, రేణిగుంటలో వెట్టి చాకిరి ఘటన, నిద్రమత్తులో అధికార యంత్రాంగం. మురుగునీరు రోడ్లపైకి రాకుండా కాలువల్లో చెత్త తొలగించండి, అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.